ఇప్పుడు ఈ ఆడియో వీడియో ఖత్తర్లో ఉన్న మీ హస్బెండ్ కి పంపించి తనకు మీ నిజ స్వరూపం బయటపడేలా చేస్తామండి. వెయిట్ అండ్ సీ. సార్ ప్లీజ్ సార్ ఈ ఆడియో వీడియో ఎక్కడ లీక్ చేయకండి సార్. నా హస్బెండ్ చాలా మంచివాడు సార్, అలా పంపకండి తనకి. నా లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది సార్. లేదండి, మీ నిజ స్వరూపం బయటపడాలి కదా. మీరు ఇండియాలో చేసే పనులన్నీ ఖత్తర్లో ఉన్న మీ హస్బెండ్ కి తెలియదు కదా. లేదు సార్, మా ఆయన ఖత్తర్ లో ఉన్నాడు, కానీ తన నాకు ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ ఉన్నాడు సార్. కానీ నాకు శారీరక పరంగా శ్రవణ్ తో సార్ ప్లీజ్ సార్, తను నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటా సార్. కానీ ఇదంతా ఏందండి, బెదిరించడం ఏంది? ఒక పర్సన్ కి బెదిరించడం అనేది మీరు చేసే తప్పు కదా. తనకు ఇష్టం లేదు అంటే మీరు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? అయినా తనకి ఏం తక్కువ చేసినా సార్ ఇష్టం లేదనేకి. తన లైఫ్ తను లీడ్ చేసుకుంటా అంటున్నాడు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, మీరెందుకు అడ్డంగా వస్తున్నారు? సార్ 2 years నుంచి తనతో చాలా హ్యాపీగా ఉన్నా సార్, శారీరక పరంగా కానీ ఏదన్నా కానీ. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత వేరే అబ్బాయితో అఫైర్ లో ఉండడమే తప్పు. సరే ఉన్నావు, అయిపోయింది, వదిలేయండి. తనకి తన లైఫ్ తనకు లీడ్ చేయనివ్వండి. మీరు మోసం చేస్తారు. తను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇద్దాం అనుకున్నాడు, కానీ మీరు. కానీ శ్రవణ్ లేకుంటే నేను ఉండలేను సార్. తనంటే నాకు చాలా ఇష్టం, నిజంగా లవ్ చేసిన సార్ నేను. మీరు లవ్ చేశారు కరెక్టే అమ్మా, కానీ ఇక్కడ ఒకటి గ్రహించండి. మీరు మీది పెళ్ళయింది, మీకు పాప ఉన్నది. నా కూతురు మీద ఎంత ప్రేమ చూపించినానో శ్రవణ్ మీద కూడా అంతే ప్రేమ చూపించినా సార్ నేను. నా లవ్ లో అంటే ఇష్టం లేదు. ఇప్పుడు తను వద్దు అంటే నేను ఉండలేను. కానీ నాకు నువ్వు అవసరం లేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం రా. నాకు వద్దు, నువ్వు అసలు వద్దే వద్దు, అవసరం లేదు. వద్దు అంటాడు కదా, వద్దన్న తర్వాత మీరు వెనుకపడడం అనేది కరెక్ట్ కాదు. అది మన లాలో కూడా లేదు. మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, మీరు ఒకళ్ళకి డెడికేటెడ్ అయిపోయారు. పెళ్లికి తాళి ఎట్లా లైసెన్సో ప్రేమకి లైసెన్స్ అనేది ఉండదండి. లేదు సార్, నాకు తనంటే చాలా ఇష్టం, తను కావాలి అంతే. ఇష్టం లేదు అని శ్రావణ్ చెప్తున్నారు కదమ్మా, మరి ఎందుకు మీరు అంతగానంగా ఫోర్స్ చేస్తున్నారు? మీరు ఫోర్స్ చేయడం, మీరు తనతో ఉండడం కూడా చెల్లదండి. సొసైటీలో ఇది అసలు చెల్లనే చెల్లది. తను నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా సార్ నేను. తనని కూడా హ్యాపీగా చూసుకుంటా. సరే అండి, మరి తన లైఫ్ ఉంది కదా, తను కూడా ఒక పెళ్లి చేసుకోవాలి, తనకు కూడా ఒక భార్య ఉండాలి, తనకు కూడా నేనున్నా కదా. అఫీషియల్ గా మీరు ఉన్నారా? మీరు మీ హస్బెండ్ తోటి ఏకాంతంగా ఉంటారు. ఉన్నప్పుడు శ్రవణ్ కి మీతో కలవాలని ఉంటది. ఆ టైంలో మీరు కలుస్తారా కలవరా అని అడుగుతున్నా నేను. అలా ఎలా కుదురుతుంది సార్? మా హస్బెండ్ ఉంటాడు కదా. మీ హస్బెండ్ ఉంటే ఇదే కూడా మీ హస్బెండే కదా. నీకేం కావాలన్నా నేను ఇస్తా అని చెప్పారు కదా. ఇస్తా సార్, ఇవ్వని అనడం లేదు కదా. తను ఉన్నప్పుడు కుదరదు కదా.